ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో చంద్రగ్రహం, 4వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 5వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో కుజ, గురు గ్రహాలు, 10వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలమైన విధానమే ఎక్కువ కనపడుతోంది. శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే గురు కుజుల కాంబినేషన్ కలిసి ఉండడం అనేది కనపడుతూ ఈ రాశి మీద వీక్షణ ఉండడం అనేది, అలాగే శని భగవానుడి వీక్షణ కూడా ఇక్కడే ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ప్రతి దాంట్లో అనుకూలత ఎంత ఉందో దాంతో కొంత వ్యతిరేకత కూడా కలిసే ఉండే అవకాశం ఉన్నది. ఆలోచనలన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. అమలు చేసేటప్పుడు కొంత వేగం పెరుగుతుంటుంది. అనుకోకుండా ఏదో ఒక రకమైన తడబాటు, టెన్షను, చికాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ విషయంలో కొంత సపోర్టు తగ్గుతుందని తెలుస్తుంది. అయినప్పటికీ బాగానే కృషి చేసి ముందుకు వెళ్ళగలిగే అవకాశం బాగానే కనపడుతుంది. కుజ దృష్టి ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు ఉండి ఆ తొందరలో కొన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. టెన్షన్ పడే అవకాశాలు పెరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగానే, కూల్గానే ఉండమని చెప్పబడుతుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా ఉంది. ఆర్థికపరమైన విధానంలో ధన సంపాదన లెక్కకి బాగానే కనబడుతుంది. కానీ మన చేతికి వచ్చే సమయానికి అంత అనుకున్నంత రాకపోవచ్చు. అయితే ఆర్థిక విధానానికి ఢోకా లేకుండా, తిరుగు లేకుండా, ఇబ్బంది లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు. రావాల్సిన ధనం బాగానే వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా అనుకున్నట్టుగానే ఇవ్వగలుగుతుంటాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థికపరమైన విషయాల్లో. అలాగే మాట తీరు, వ్యవహారంలో కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం తొందరపాటైన మాటలు, కొంత ఆవేశపూరితమైన మాటలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతతోటే ఉంటారు. అందరితో కూడా ఆనందంగా, సంతోషంగా గడపగలుగుతారు. చిన్న ఫంక్షన్లు, బంధుమిత్రులు అందరినీ కలవడం, అందరితో సంతోషంగా గడపడం జరుగుతుంది. అలాగే గృహ, వాహన యోగాదులన్నీ కూడా సాధారణమైన పరిస్థితులే ఉంటాయి. ఆనందంగానే ఉండగలుగుతారు. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కొత్త ప్రయత్నాలు చేయరు. చేసిన ఈ వారం అంతా అనుకూలత లేదు, సాధారణంగా ఉంటుంది. కాబట్టి అసలు చేసే ఉద్దేశం కూడా తక్కువగానే ఉంటుంది అని అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా కొత్తగా విద్యలు నేర్చుకునే వాళ్ళు, విద్యార్థులు
విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అనుకూలత బాగానే ఉంటుంది. సంతాన విషయంలో మంచి అనుకూలత ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంత పెరుగుతుంటుంది. అయితే దానికి తగినటువంటి సమన్వయం చేసుకోగలుగుతారు, దాన్ని అన్నింటినీ సర్దుబాటు చేసుకోగలిగే పరిస్థితి బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే రాకుండా చూసుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది, ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అనుకూల పరిస్థితులు కూడా పెరుగుతాయి. అలాగే ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు ఇలాంటి వ్యవహారాల్లో అంత అనుకూలత లేదని గుర్తుపెట్టుకోవాలి. మనం కొత్తగా ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ వారంలో ఏది చేసినా అంత అనుకూలం అయితే కాదు, వ్యాపారపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది, మనకు ఉండాల్సినంత విలువలు గౌరవాలు బాగానే కనబడుతూ ఉంటాయి, ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. వృత్తిలో అనుకూలంగా ఉంటుంది, అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంటుంది, కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఈ వారంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, సాధారణంగా గడిచిపోతుంటుంది. అయితే ఎక్కువ లాభసాటిగా ఉండే వ్యవహారం మాత్రం కాదని తెలుస్తుంది. సాధారణమైన లాభాలు, సాధారణమైన వ్యవహారాలు అయితే బాగానే కుదురుతాయి, అన్ని రకాల విషయాల్లో అనుకూలంగానే ఉన్నది. ఉద్యోగ స్థితిలో ప్రత్యేకంగా ఒక మంచి మార్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అని తెలుస్తోంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కీర్తి, గౌరవం, మర్యాద కలిగే ఉంటుంది. ఖర్చుల విషయానికి వస్తే సాధారణమైన ఖర్చులే, అది కుటుంబ సంబంధించిన ఖర్చులు సాధారణంగా ఉంటాయి, కొద్దిగా పెరిగినప్పటికీ కూడా సాధారణంగానే అనిపిస్తుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కనకదుర్గామాత ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.